नमस्कार, मायामावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आदिलाबाद लोकसभा चुनाव की प्रतिक्रिया समाप्त हो गई और एमपी उम्मीदवार गोडाम नागेश और विधायक पायल शंकर ने पिछले कुछ दिनों में व्यक्त अभियान योगदान देने वाले सभी लोगों को धन्यवाद दिया। जिला केंद्र स्थित भाजपा कार्यालय में आयोजित संवाददाता सम्मेलन में गोडाम नागेश ने कहा है कि कार्यकर्ताओं की इच्छा और नरेंद्र मोदी की प्रशंसकों की इच्छा पूरी होगी और भारतीय जनता पार्टी राज्य में सबसे बड़ी बहुमत से जीतेंगी। विधायक पायल शंकर ने कहा है कि इस चुनाव में बीजेपी के सांसद प्रत्याशी गोडाम नागेश जरूर जीतेंगे। उन्होंने भविष्यवाणी की कि इस चुनाव में बीजेपी भारी बहुमत से जीत रही है। राम भक्तों ने अपने पसंदीदा प्रधानमंत्री नरेंद्र मोदी को वोट दिया, जिन्होंने उनके 500 साल पुराने सपने को साकार किया। इस चुनाव में समर्थन और वोट देने वाले मतदाताओं से लेकर 47 डिग्री की गर्मी में भी अभियान चलाने वाले कार्यकर्ताओं तक उन्होंने प्रत्येक प्रशंसक का नाम लेकर धन्यवाद दिया। पार्लमेंट ఎన్నికల్లో भारतीय जनता पार्टी నాయకులు కార్యకర్తలు దాదాపుగా ఒక నెల పాటు భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానిగా చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం వాతావరణ పరిస్థితులు ఎంత ఎండ ఉన్నా కూడా దాన్ని పూర్తిగా తట్టుకొని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా కష్టపడి పనిచేసి మరి ఓట్లు వేయించినటువంటి వారందరికీ ముందు నా యొక్క ధన్యవాదాలు అర్పిస్తూ ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి అనేకమైనటువంటి వారందరూ కూడా మోడీ గారు ప్రధాని కావాలి, మా అభ్యర్థి ఇక్కడ గెలవాలని చెప్పేసి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈరోజు మద్దతు తెలిపినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నాను। దాంతో పాటుగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఓటర్లందరూ కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలి, ఈ దేశం సురక్షితంగా భారతీయ జనతా పార్టీ చేతిలోనైతే బాగుంటుంది అని చెప్పేసి, ఎందుకంటే ఇది పూర్తి అవగాహన కలిగినటువంటి ప్రజలు మన యొక్క ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరూ కూడా అందుకే చాలా విజ్ఞతతోటి వ్యవహరించి ఎవరు ఏ రకంగా ప్రలోభాలకి గురి చేసినా లేక మేము అధికారంలో ఉన్నాం, ఏ విధంగానైనా మీకు పదవులో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పినా కూడా చాలా మంది అటు నాయకులు కావచ్చు లేకపోతే ప్రజలు కూడా దాన్ని పూర్తిగా విశ్వసించలే। ప్రజల యొక్క ఓటర్ల యొక్క లక్ష్యం ఒకటి, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉండాలి, ఈ దేశం భారతీయ జనతా పార్టీ పార్టీ యొక్క పాలనలో ఉండాలని చెప్పేసి అప్పుడే ఈ దేశంలో అధిక శాతం ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాల్ని పూర్తిగా రక్షించే పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి నాయకత్వం నరేంద్ర మోడీ గారి విశ్వాసం అచంచలుగా ఉండడం వల్ల నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓటర్ మహాశయులు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించారని చెప్పేసి వారందరూ కూడా ప్రత్యేకంగా నా పక్షాన భారతీయ జనతా పార్టీ పక్షాన
వారందరికీ ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నారు. నిన్న జరిగినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ ప్రక్రియ ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం రేపు తెలంగాణ రాష్ట్రంలోనే ఈ ఆదిలాబాద్ పార్లమెంటు భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. రేపు వచ్చేటటువంటి జూన్ 4వ తేదీ నాడు వచ్చేటటువంటి విజయానికి గెలుపుకు కష్టపడ్డటువంటి నా కుటుంబ సభ్యులైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ నాయకులకు, సహకారం అందించిన నరేంద్ర మోడీ గారి అభిమానులకు, మేమున్నాం ధర్మాన్ని కాపాడడంలో మా వంతు పాత్ర కూడా ఉంటుందని మాకు అండగా ఉండి మద్దతు ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ ఎటువంటి పార్లమెంటు పరిధిలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తమ విధులను కూడా సమర్థవంతంగా నిర్వహించినటువంటి సిబ్బందికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు తప్ప మిగతా అంత ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొనడం, ప్రజలు ఏ రాజకీయ పార్టీ మిగతా రాజకీయ పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా నీతిగా నిజాయితీగా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపినందుకు ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏ రకంగానైతే భారతీయ జనతా పార్టీని నిండు మనతో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గోడం నగేష్ గారిని పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ నిండు మనతో ఆశీర్వదించారో భవిష్యత్తులో కూడా మీ సహకారం ఈ రకంగానే ఉండాలని ప్రత్యేకంగా మీడియా మిత్రులు కూడా ఎప్పటికప్పుడు వాస్తవాలను ప్రజలకు చెప్పే విధంగా ప్రయత్నం చేసినందుకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు కూడా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు